వేసవి కాలంలో అధికంగా ఉష్ణోగ్రత ఉండడం వల్ల ఆ ఉష్ణోగ్రత అనేది మీ శరీరం పైన ప్రభావం చూస్తుంది. తద్వారా మీ శరీరంలో వేడి అనేది ఉత్పత్తి అవుతుంది. ఎప్పుడైతే మీ శరీరంలో వేడి అనేది ఉత్పత్తి అవుతుందో మీకు స్టమక్కి సంబంధించి కొన్ని సమస్యలు మీరు ఎదుర్కొంటారు. మలబద్ధకం, అలాగే ఆహారం అనేది జీర్ణ కాకపోవడం, అలాగే మీకు రక్తపోటు అధికంగా పెరగడం, కొందరికైతే ముఖం మీద పింపుల్స్ రావడం, మరికొందరికి నోటి దుర్వాసన. ఈ విధంగా కొన్ని శారీరకమైన అనారోగ్య సమస్యల్ని ఎదుర్కోవడం జరుగుతుంది. మరికొందరికి మనసులో ఏదో తెలియని ఒక ఆందోళన ఏర్పడుతుంది. తరచుగా కోపం అనేది రావడం జరుగుతుంది. తద్వారా వారు చేస్తున్న పనిలో వారు సరిగ్గా చేయలేక ఇబ్బందిని ఎదుర్కోవడం జరుగుతుంది. అయితే మనం ఈ యొక్క సమస్యల నుండి బయటపడేందుకు మార్గం లేదా అంటే మనకు 2 అద్భుతమైన ప్రాణాయామ టెక్నిక్స్ని అందజేయడం జరిగింది. ఒకటి శీతలి, సిట్కారి. మీరు ఈ 2 ప్రాణాయామ టెక్నిక్స్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా వేసవి కాలంలో మీ శరీరంలో ఉత్పత్తి అయ్యే వేడిని పూర్తిగా తగ్గించి మీ శరీరము ఆరోగ్యవంతంగా, మనస్సు ప్రశాంతవంతంగా మారడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం ఈ 2 ప్రాణాయామాలు ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఇవి చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు పొందగలం అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదట శీతలి ప్రాణాయామం గురించి తెలుసుకుందాం. మీ యొక్క నాలుకని ఈ విధంగా మడతపెట్టండి. ఆ విధంగా పెట్టి మీరు గాలిని తీసుకోవాలి. ముక్కు మూసివేయండి. ఇలా కొన్ని సెకండ్లు ఎంతసేపు ఉంచి కూడా అంతసేపు ఉంచి ముక్కు ద్వారా గాలి బయటకు వదలండి. అయితే మీరు గాలి తీసుకునేటప్పుడు స్టమక్ నిండా గాలి తీసుకోండి. చూడండి, మళ్ళీ చూపిస్తాను. ఇలాగా మీరు 9 నుంచి 12 నిమిషాలు ఈ యొక్క సాధన ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. అయితే మీరు ఈ విధంగా ఈ యొక్క ప్రాణాయామం ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ శరీరంలో వేగస్ నర్వ్ అనేది ఉత్తేజితం అవ్వడం జరుగుతుంది. తద్వారా మీ యొక్క హార్ట్ బీట్ అనేది తగ్గుతుంది. అంటే చాలా మందికి హార్ట్ బీట్ అనేది వేగవంతంగా కొట్టుకుంటుంది కదా, అది తగ్గి ప్రశాంతవంతంగా మారుతుంది. తద్వారా మీరు చాలా ఆహ్లాదవంతంగా, ప్రశాంతంగా మారడం జరుగుతుంది. అలాగే కొందరికి ముఖం మీద పింపుల్స్ వస్తూ ఉంటాయి, శరీరం మీద క్రాషెస్ వస్తూ ఉంటాయి. అవి కూడా పూర్తిగా తగ్గి మీ యొక్క ముఖంలో తేజస్సు అనేది కనిపిస్తుంది. మీరు చూసేందుకు చాలా అందంగా, కాంతివంతంగా బయటికి కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం 2వ ప్రాణాయామం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది శీత్కారి ప్రాణాయామం. ఈ ప్రాణాయామం ఎలా చేస్తామంటే మీ యొక్క పళ్ళుని బిగించండి. ఇలాగా బిగించి ఈ పళ్ళు మధ్య నుండి మీరు గాలిని తీసుకోవాలి. చూడండి, ముక్కు మూయండి. ఎంతసేపు మూయకుండా సేపు మూయండి. తర్వాత ముక్కు ద్వారా గాలిని బయటకు వదలండి. మళ్ళీ మీరు ఈ విధంగా 9 నుంచి 12 నిమిషాలు ప్రాణాయామం చేయండి. మీరు ఈ విధంగా ప్రతిరోజు ఈ ప్రాణాయామం చేయడం వల్ల మీ యొక్క నోటి దుర్వాసన అనేది పూర్తిగా తగ్గుతుంది. అలాగే ఏదైతే మీకు రక్తపోటు అధికంగా పెరుగుతుందో అది తగ్గి కోపం అనేది పూర్తిగా తగ్గుతుంది. తద్వారా మీరు ప్రశాంతవంతంగా, ఆహ్లాదవంతంగా మారడం జరుగుతుంది. అలాగే వేసవి కాలంలో మీ పైన చూపిస్తున్న వేడి యొక్క ప్రభావం పూర్తిగా తగ్గి మీరు ఆరోగ్యవంతంగా మారుతారు. చాలా మందికి స్టమక్లో వేడిగా ఉంటుంది. అలాగే కొంతమందికి మోషన్ కూడా తొందరగా అవ్వదు ఈ యొక్క వేడి ఉత్పత్తి అవ్వడం వల్ల. వారికి అటువంటి సమస్యలు పూర్తిగా తగ్గి మీకు మోషన్ సమస్య కూడా పూర్తిగా తగ్గి మీరు మోషన్ అనేది ఫ్రీగా అవ్వడం జరుగుతుంది. ఇలా రకరకాల సమస్యల నుండి మీరు బయటపడతారు. అయితే మనకి ఈ యొక్క వేసవి కాలంలో మరింతగా వేడిని తగ్గించుకునేందుకు మీరు కొబ్బరి బండం నీళ్ళు, అలాగే మజ్జిగ, అలాగే మనకు పుచ్చకాయ, మీరు ఈ పుచ్చకాయని రోజు తిన్నట్లయితే వేసవికాలంలో మీ బాడీకి చాలా చలువ చేస్తుంది. అందులో అధికంగా మనకు వాటర్ శాతం అనేది ఉంటుంది. తద్వారా మీ బాడీ అనేది బాగా కూల్గా మారడం జరుగుతుంది. మీరు ఆరోగ్యవంతంగా ఉండడం జరుగుతుంది. అలాగే
ఈ యొక్క ప్రాణాయామాలు మీరు రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల కొందరికి ఆకలి దప్పికుండడం కానీ అంచమాల దాహం వేయడం కానీ జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క సమస్యల నుండి పూర్తిగా బయటపడి మీరు ఆరోగ్యవంతంగా మనసు ప్రశాంతంగా మారడం జరుగుతుంది. అలాగే నేను నేర్పిస్తున్న క్రియాయోగ క్లాసెస్లో సాధన ఎలా ప్రాక్టీస్ చేయాలి, మనకు వస్తున్న అనారోగ్య సమస్యల నుంచి ఏ విధంగా బయటపడాలి, ఇలా రకరకాల విషయాల గురించి బోధిస్తూ వారు స్పిరిచువల్గా గ్రోత్ అయ్యేందుకు సహకారం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు కూడా ఉపయోగించుకోవచ్చు. ఓకేనండి, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.